వచ్చాము, ఇక్కడ కార్యక్రమం చూసాము, ఓపీ తీసుకున్నాము, ఇక్కడ పేరు నమోదైందని వెళ్ళకండి దయచేసి. ఓకే, भाई साहब ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి వచ్చేసిన డిప్యూటీ డిఎంహెచ్ఓ హుజురాబాద్ గారికి, ఏడిఎంసీ గారికి, వైద్యాధికారులకు, డిస్ట్రిక్ట్ హెల్త్ ఎగ్జిక్యూటివ్ గారికి, డివిజన్ హెల్త్ ఎగ్జిక్యూటివ్ గారికి మరియు మిగతా వైద్యాధికారులకు మరియు అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన మహిళా సోదరుమణులందరికీ నా యొక్క శుభాభినందనలు, నమస్కారం. మీకు అందరికీ క్లియర్గా చాలా దృష్టి సారించి గౌరవ జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా మా యొక్క సిడిఎంఏ మేడం గారు మహిళల కొరకు ప్రత్యేకంగా వైద్య శిబిరాలు నిర్వహించాలని సలహాలు ఇచ్చేది. మెడిసిన్ తరబడి వెయిట్ చేయాలా, మళ్ళీ మనకు పరీక్షలు రాస్తారు, ఆ పరీక్షల కొరకు గంటల తరబడి వెయిట్ చేయాలా, మళ్ళీ పరీక్ష అయినాక రిజల్ట్ వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ కొరకు గంటల తరబడి వెయిట్ చేయాలా, 1000 రూపాయలు ఇచ్చుకొని రావాలా. సో దాని అంతటిని నివారించడానికి మీ యొక్క సమయాన్ని, మీ యొక్క డబ్బుని సేవ్ చేయడానికి ఈ యొక్క వైద్య శిబిరం ఇక్కడికే నిర్వహించడం జరుగుతుంది. మన యొక్క జమ్మికుంట మున్సిపల్ పరిధిలో మీకు అనువైన స్థలం ఇది, అంటే సెంటర్ ఆఫ్ ది టౌన్. సో ఇక్కడికి మహిళా డాక్టర్లు వచ్చారు. సో ముఖ్యంగా ఆల్ కేటగిరీస్ గైనిక్ డాక్టర్స్ ఉన్నారు. అన్ని రకాల టెస్టులు ఇంతకుముందు చేస్తున్నాయి, అదే బయట చేసుకుంటే 7,000 to 8,000 అవుతాయి. సో ఇక్కడ ఫ్రీగా ఇక్కడ టెస్టులతో పాటు ఆ టెస్టులో ఏదైనా మీకు ఏదైనా జబ్బు డిటెక్ట్ అయితే దాన్ని నివారించడానికి, దాన్ని తగ్గించడానికి రిఫర్గా పై వైద్యాధికారులకు దాన్ని రిఫర్ చేశారు. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని, అంటే ఇటువంటి అవకాశం మళ్ళీ రాదు, ఎందుకంటే దీంట్లో కేవలం మన మెప్మా సిబ్బంది కాకుండా, ఎస్ఐజి ఉమెన్సే కాకుండా మా యొక్క
పురపాలక సంఘ మహిళా కార్మికులు మీకు అందరికి తెలుసు, వారు కూడా మీలాగిన మహిళలు. అయినప్పటికీ చలికాలమైనా వర్షాకాలమైనా ఎంతటి ఎండ అంటే 50 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద కూడా వాళ్ళు ప్రజల యొక్క ఆరోగ్యం కొరకు కష్టపడతారు, ప్రజారోగ్యాన్ని కాపాడతారు. సో వారికి కూడా ఒక మంచి అవకాశం. సో ఇంత మంచి అవకాశాన్ని కల్పించిన జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన డిప్యూటీ డిఎంహెచ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరు మహిళా వైద్యాధికారులకు మరియు సిబ్బంది అందరికీ మున్సిపల్ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎందుకంటే డాక్టర్ల యొక్క ప్రతి నిమిషం విలువైనది. సో దయచేసి టైంని వేస్ట్ చేయకుండా మీరందరూ కూడా ఓపిక, ఈవినింగ్ 4-5 వరకు వాళ్ళు ఉంటారు. మీ ఓపిక మీద డిపెండ్ అవుతుంది. మీరు తొందరపడి ఏదైనా గడబడి చేస్తే మాత్రం వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. మీరు క్లియర్గా వెళ్ళి టైం తీసుకొని ఫస్ట్ ఇక్కడ రీసెర్చ్ చేసుకొని క్లియర్గా మీకున్న సమస్యలు చెప్పుకుంటే, ప్రివెన్షన్ అంటే ప్రాథమిక స్థాయిలోనే ఏదైనా డిటెక్ట్ అయితే మనం దాన్ని కంట్రోల్ చేయొచ్చు. ఒకవేళ అది ఒక నిష్ఠ దశకు చేరుకుంటే ఎవరికైనా దానికి ట్రీట్మెంట్ ఉండదు. కాబట్టి క్లియర్గా మనకు సార్ చెప్పారు. సో దయచేసి ప్రతి ఒక్కరూ ఒక క్రమశిక్షణతో మంచి ఓపికతో ఇక్కడ ఉండి, ఎందుకంటే మన డాక్టర్ ఇక్కడ కరీంనగర్ వెళ్తే గంట తరబడి మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు ఆనే ఉంటాం, అక్కడ ఓపిక ఉంటుంది. కానీ మన దగ్గర వచ్చినప్పుడు ఓపిక నచ్చుతుంది. దయచేసి ఓపిక పెట్టుకొని ఈ యొక్క ఇంత మంచి వైద్య శిబిరాన్ని ఉపయోగించుకోవాలని, మరి దాన్ని యొక్క సత్ఫలాలను మీరు పొందాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ.